హలో ఫ్రెండ్స్, మహిళల భుజం మీద తుపాకీ ఎక్కుపెట్టి దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది. ఈ మాట చాలా ఓవర్ స్టేట్మెంట్ అనిపించవచ్చు. నిజంగానే ఈ స్టేట్మెంట్ ఓవర్ స్టేట్మెంటా? పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరీ చేస్తున్న 131వ రాజ్యాంగ సవరణలో ప్రవేశపెడుతున్న 3 బిల్లులేంటి? ఈ 3 బిల్లుల గురించి బయట ఏం ప్రచారం చేశారు? వాస్తవంగా ఏముంది? ఇవి నిజంగానే దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీస్తాయా? అన్నిటికీ మించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఇందులో పెట్టిన ఒక క్లాజ్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు శాశ్వతంగా నష్టం జరిగే అవకాశం ఉందా? ఈరోజు వీడియోలో మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. చివరిదాకా వినండి. సో ఇందులో ప్రధానంగా 2 విషయాలు వస్తున్నాయి. ఒకటి మహిళా రిజర్వేషన్, ఇంకొకటి డీలిమిటేషన్. ఇవి రెండు కూడా దశాబ్దాల తరబడి వివాదాస్పదంగా ఉండి ముందుకు పోని చట్టాలే. డీలిమిటేషన్కి సంబంధించి 1975 నుంచి ఫ్రీజ్ ఉంటే, మహిళా రిజర్వేషన్కి సంబంధించి 1996 నుంచి చర్చ కొనసాగుతూనే ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రతి ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. ముఖ్యంగా 2014కు ముందు ఈ బిల్లుని ఎలా అయినా ముందుకు తీసుకుపోవాలని చేసిన ప్రయత్నాల్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కూడా అడ్డుకుంది. సో ఆ బిల్లుని 2023లో ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బట్ ఈ బిల్లు పాస్ అయినప్పుడే ఒక పెద్ద మెలిక ఉంది. ఆ మెలిక ఏంటంటే 2026-27లో జరిగే జనాభా లెక్కల తర్వాత వచ్చే డీలిమిటేషన్ తర్వాత ఈ బిల్లుని అమలు చేయాలి అనేది. నిజానికి అది చాలా పెద్ద ట్రాప్. భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు చాలా దూరం ఆలోచించి ఇటువంటి ఉచ్చులు బిగిస్తుంటాయి. ఈ ఉచ్చులో దాదాపుగా అన్ని పార్టీలు చిక్కుకున్నాయి. నిజానికి 2026 జనగణన మొదలైంది. ఇప్పటి నుంచి అది వచ్చే సంవత్సరం దాకా కొనసాగుతుంది. వచ్చే సంవత్సరం ఇది అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ జరగాలి. జరిగిన తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి రావాలి. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుంది. కానీ హఠాత్తుగా భారతీయ జనతా పార్టీకి ఈ దేశ మహిళల మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది. అసలు జనాభా లెక్కల కోసం ఎందుకు వెయిట్ చేయాలి? మనం ముందే దీన్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రచారం మొదలుపెట్టింది. ఫైనల్గా దాని కార్యరూపం దాల్చేసరికి కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్కి డీలింక్ చేయటం మాత్రమే కాకుండా డీలిమిటేషన్ని దొడ్డిదారిన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2027 దాకా, అంటే ఇంకో సంవత్సరం దాకా ఎందుకు వెయిట్ చేయాలి? 2011 ఆధారంగా మనం డీలిమిటేషన్ కూడా చేసేద్దామని ఈ రాజ్యాంగ సవరణలో మహిళా రిజర్వేషన్ని డీలింక్ చేయడంతో పాటుగా డీలిమిటేషన్ 2011 సెన్సస్ ఆధారంగా చేయడంతో పాటుగా ఇప్పుడున్న 550 క్యాప్ ఏదైతే ఉందో పార్లమెంటు సభ్యుల సంఖ్యకి దాన్ని 850కి పెంచడం. ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ చావు తెలివితేటలు. డీలింక్ చేస్తానన్నప్పుడు కేవలం డీలింక్ చేయకుండా డీలిమిటేషన్ని కూడా ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారు అంటే, మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ఈ రాజ్యాంగ సవరణను ముందుకు తీసుకొచ్చి దొడ్డి దారిన వాళ్లకు కావాల్సిన వాళ్ళ ఎజెండాలో ఉన్న డీలిమిటేషన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం. నిజంగానే ఈ డీలిమిటేషన్ వల్ల భారతీయ జనతా పార్టీకి ఎటువంటి లాభం ఉండదనుకుందాం. అనుకున్నప్పుడు ఎందుకు ఈ పని చేయాలి? గతంలో ఇలాంటి బిల్లులు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఇటువంటి పని చేయలేదు. ఉదాహరణకు లోకల్ బాడీస్లో, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఇటువంటి కండిషన్స్ ఏమీ లేవు. ఏవైతే ఉన్నాయో ఆ స్థానాలకు మాత్రమే రిజర్వేషన్ ఇచ్చారు. 2023లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా పాస్ అవటానికి కారణం ఏంటంటే, ఆ సభలో ఉన్న 500 పైచిలకు మందికి కూడా ఈ బిల్లు వల్ల ఏ నష్టం ఉండదు కాబట్టి. ఎందుకంటే పెరిగిన సీట్లలో ఇస్తారు కానీ ఉన్న సీట్లలో కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా హ్యాపీగా దీనికి ఓటు వేసి బీజేపీ పన్ను ట్రాప్లో పడిపోయారు. అప్పుడే దీన్ని డీలిమిటేషన్కి లింక్ చేయకూడదు అనే వాదన తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. డీలిమిటేషన్ గురించి అందరికీ తెలిసిన విషయమే. 1975 నుంచి ఇది ఫ్రీజ్లో ఉంది. ఎందుకంటే విపరీతంగా జనాభా పెరిగిపోతున్న దేశంలో కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు చేయటం మాత్రమే కాకుండా విద్యారంగంలోనూ వైద్య రంగంలోనూ ప్రగతిని సాధించి, అంతేకాకుండా పరిశ్రమలు పెట్టి సంపదను కూడా సృష్టిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో పని పాట లేకుండా పిల్లల్ని కంటూ చదువు వైద్యం లేకుండా ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాల కంటే జనాభా తక్కువ ఉంది కాబట్టి జనాభా ఆధారంగా సీట్ల అలొకేషన్ చేయటం వల్ల దక్షిణాదికి నష్టం జరుగుతుంది. కాబట్టి దీని మీద ఒక ఫ్రీజ్ పెట్టారు. ఫ్రీజ్ పెట్టినప్పుడు కండిషన్ ఏంటంటే, ఉత్తరాది రాష్ట్రాలు కూడా దక్షిణాదిని చూసి బుద్ధి తెచ్చుకొని పని చెయ్యాలి అని.
కానీ 50 ఏళ్లలో ఉత్తరాది రాష్ట్రాల్లో అటువంటి బుద్ధి రాలేదు సరికదా. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ చాలా కాలం నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా పిల్లల్ని కనండి అంటూ ప్రోత్సహిస్తూ వస్తుంది. ఎందుకంటే పని చేయటానికి దక్షిణాదిలో కష్టపడే వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎందుకు పని చేయాలి, మనం పిల్లల్ని పెడుతూ పోతే వాళ్ళే కష్టపడి మన పోషిస్తారు. ఈ మాట చాలా కటువుగా అనిపిస్తుంది, కానీ ప్రతిసారి ఫ్రీబీస్ అంటూ సౌత్ మీద పడి ఏడ్చే ఉత్తరాది వాళ్ళందరూ ఎవరి ఫ్రీబీస్ మీద బతుకుతున్నారు? ఏ రాష్ట్రాల కష్టాన్ని ఉచితంగా తింటూ బతుకుతున్నారు? డీలిమిటేషన్ అనే అంశం వచ్చిన ప్రతిసారి ఈ అంశం తెర మీదకు వస్తూనే ఉంది. ఈ అంశాన్ని ఎదుర్కోవటం ఇష్టం లేని వాళ్ళు, పిల్లల్ని కనండి, బాబాల్ని పోషించండి, విద్యా వైద్యాన్ని పక్కన పడేసినా పర్లేదు అని చెప్పిన పార్టీ వాళ్లకు ఇది మరీ కష్టం. కాబట్టి ఈ డీలిమిటేషన్ని దొడ్డి దారిన మహిళా రిజర్వేషన్ వెనకాల దాచి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మరొక సీరియస్ క్లాజ్ కూడా ఉంది. ఇప్పటి వరకు డీలిమిటేషన్కి సంబంధించి ఏం చేయాలన్నా, పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరగాలన్నా పార్లమెంటులో చట్టం తప్పనిసరి. ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి పెడుతున్న బిల్లులో ఆ క్లాజ్ని ఎత్తేస్తున్నారు. ఆర్టికల్ 82ని అమెండ్ చేస్తూ పెడుతున్న ఈ బిల్లులో అపాన్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ సెన్సస్ అనే దాన్ని తీసేస్తున్నారు. తీసేసి ఇక నుంచి డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తారట. సో అన్ని అధికారాలు డీలిమిటేషన్ కమిషన్కే ఉంటాయి. ఎక్కడ సీట్లు పెంచాలన్నా, ఎక్కడ సీట్లు తగ్గించాలన్నా ఇంకా పార్లమెంటు ముందుకు రావాల్సిన పని ఉండదు, డీలిమిటేషన్ కమిషనే చేసేస్తుంది. ఉదాహరణకు మీకు పెట్రోల్ రేట్లు పెంచడానికి సంబంధించి ఒకప్పుడు ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకునేది. ప్రతిసారి వ్యతిరేకత వస్తుందని చాలా తెలివిగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందనుకోండి, వాళ్ళు దానికి వేరే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, వాళ్లే పెంచుతుంటారు. గవర్నమెంట్ ఎప్పుడు ఏముంటుంది, పెరిగినప్పుడు మాకేం సంబంధం లేదు, వాళ్ళు పెంచారంటుంది, తగ్గినప్పుడు చూసారా మేమే తగ్గించాం అని చెప్తుంది. ప్రభుత్వం తను తీసుకోవాలన్న నెగిటివ్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ మీద తోసేయటం, పాజిటివ్ నిర్ణయాలు ఉన్నప్పుడు తమ ఖాతాలో వేసుకోవటం అనేది పెట్రోల్ విషయంలోనూ చూసాం, ఎలక్ట్రిసిటీ విషయంలోనూ చూసాం, ఇక డీలిమిటేషన్ విషయంలో కూడా జరుగుతుంది. సో డీలిమిటేషన్ కమిషన్ అని వచ్చిన తర్వాత ఇంకా పార్లమెంటుకు వెళ్లాల్సిన అవసరం లేదు, చర్చ జరగాల్సిన పని లేదు. 2026 సెన్సస్కి ఏ వాల్యూ ఉండదు డీలిమిటేషన్కి సంబంధించి. మనందరికీ తెలుసు, ఒకసారి ఎగ్జిక్యూటివ్ చేతిలోకి అధికారాలు పోతే ఎగ్జిక్యూటివ్ ఎప్పుడూ కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వేసే ఐఏఎస్ ఆఫీసర్లే అక్కడ పనిచేస్తారు, సరిగ్గా ఎలక్షన్ కమిషనర్ లాగా. సో వాళ్ళు అక్కడ కూర్చుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరు ఎంత మాట్లాడినా ఆన్సర్ కూడా చెప్పాల్సిన అవసరం లేదని వాళ్ళు అనుకుంటారు. ఇది కేవలం ఈ డీలిమిటేషన్కి సంబంధించి మాత్రమే కాదు, శాశ్వతంగా దక్షిణాదికి అన్యాయం చేయాలి అనుకుంటే దానికి అవసరమైన అన్ని మార్గాలు ఈ బిల్లుతోటి తెరుస్తున్నారు. ఇక్కడ మరొక 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మరి డీలిమిటేషనే వద్దంటారా? జనాభా ఇంత పెరిగిన తర్వాత, 50 ఏళ్లలో ఇంత పెరిగిన తర్వాత కూడా అదే సీట్లేంటి, అదే 550కి మించకూడదనే క్లాజ్ ఎంతవరకు కరెక్టు? అందులోనూ మనం 850 మంది కూర్చోటానికి సరిపోయే పార్లమెంట్ కట్టుకున్నాం కదా, మరి దాని సంగతి ఏంటి అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. మనందరం నిజాయితీగా ఒక విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడున్న 543 మంది పార్లమెంటు సభ్యులు ఈ భారత ప్రజలకు కానీ తమ నియోజకవర్గాల ప్రజలకు కానీ చేస్తున్నది ఏంటి? ఎంపీ లాట్స్ని దిగమింగటం లేదా అవినీతికి పాల్పడటము, పార్లమెంటులో కూర్చుని ఒక్క ప్రశ్న కూడా వెయ్యకపోవటము, చర్చల్లో పాల్గొనకపోవటము, బిల్లులు పెట్టకపోవటము, ఇటువంటి ఎంపీల సంఖ్య మనకు చాలా ఎక్కువ. ఈ 543కి ఇంకొక 300 అదనంగా కలిస్తే వాళ్ళు ఏమైనా పైనుంచి వస్తారా? వాళ్ళు కూడా ఇదే రకంగా అవినీతి పరులు, క్రిమినల్స్, ప్రజల పట్ల బాధ్యత లేని వాళ్ళు, ప్రశ్నలు అడగని వాళ్ళే ఉంటారు కదా. ఏం ఉపయోగం? 543 కాస్త 850 అవుతుంది, ఇంకా పెరిగితే అది 1200 కూడా అవుతుంది. ఈ నంబర్లు పెంచుకుంటూ పోవటం వల్ల భారత ప్రజలకు జరిగే మేలు ఏదైనా ఉందా? లేదు సరికదా. వీళ్ళు పని చేసినా చెయ్యకపోయినా, పార్లమెంట్కి అటెండ్ అయినా కాకపోయినా వీళ్ళ ఖర్చుల భారం మాత్రం ప్రజల మీద పడుతుంది. ఒక్కొక్క ఎంపీకి పెట్టే ఖర్చు కోట్లల్లో ఉంటుంది. వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళు తిరిగేవి, ఇవే కాకుండా వాళ్ళకు జీవితం అంతా పెన్షన్లు. ప్రపంచంలో ఎక్కడా లేని పద్ధతిలో వాడు ఎన్నడూ పార్లమెంటుకు వెళ్ళకపోయినా, ఒక ప్రశ్న వేయకపోయినా, ఏ పని చేయకపోయినా కూడా జీవితం అంతా పెన్షన్ తీసుకునే ఒక చెత్త వెసులుబాటు ఈ దేశంలో ఉంది.
ఆ వెసులుబాటుని ఏమి తీసేయబోవటం లేదు. 543 మంది బాగు చేయలేని దేశం 850 మంది బాగు చేస్తారన్న నమ్మకం నాకైతే లేదు. సో ఇందులో ప్రజల ప్రయోజనం అనేది ఎంత మాత్రం లేదు. రెండోది, మరి అసలు డీలిమిటేషన్ అనేది చేయాల్సి వస్తే దానికి జనాభా ప్రాతిపదిక కాకుండా మరి ఏం తీసుకోవాలి? కొంతమంది సౌత్ నుంచి GSTN ప్రాతిపదికగా తీసుకోమంటున్నారు. అంటే ఈ పార్ట్లో మేము ఎంత డబ్బులు వేస్తున్నామో దానికి తగిన వాటా మాకు ఇవ్వండి అని. ఇది ఆర్థిక పరమైన విషయాల్లో సరైందే, కానీ ఓట్ల పరమైన విషయంలో సరైందేనా? దానికి మన గ్రేట్ తేజస్వి సూర్య గారు ఉన్నారు కదా, ఉదయం మాట్లాడుతుంటే విన్నాను నేను. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కోసం గ్లోబ్ మీద నీళ్లు పోసి పూజలు చేసిన పెద్ద మనిషి. ఆయన ఏమంటారంటే, అదానికి లక్షల కోట్ల ఆస్తి ఉంది కాబట్టి ఆయనకి ఎక్కువ ఓట్లు ఇస్తామా, డబ్బులు లేని వాళ్ళకి తక్కువ ఇస్తామా అని అంటున్నారు. బట్ సమస్య ఇక్కడ అది కాదు. దాన్ని ఇంకొక రకంగా చూస్తే, ఒక ఆఫీస్ ఉంది, అందరూ పనిచేస్తున్నప్పుడు పనిచేసేవాడికి పనిష్మెంట్ ఇచ్చి పని చేయని వాడికి ఇంక్రిమెంట్ ఇస్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ ప్రశ్న అదే. ఎందుకు ఈ ప్రశ్న వేయాల్సి వస్తుందంటే, అధికారం ఈజ్ ఈక్వల్ టు ఆర్థిక వనరులు. రేపు డీలిమిటేషన్ తర్వాత పూర్తిగా నార్త్ వాళ్ళకే భారత పార్లమెంట్ మీద పట్టు వచ్చినప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో ఈ రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్లకు ఏ కోశాన ఉండదు, లేదు కూడా. ఆల్రెడీ మనకు చరిత్రలో ఇది అర్థమైంది. మరి ఏంటి పరిష్కారాలు ఆలోచించాలి. ఇది 131వ అమెండ్మెంట్. ఆ రోజు రాజ్యాంగంలో పెట్టిన క్లాజ్ ఈరోజు భారత ప్రజలకు ఉపయోగపడకపోతే, పనిచేసే వాళ్ళని పనిష్ చేస్తున్నప్పుడు దాన్ని మార్చాలి, కానీ దాన్ని తప్పించడము, దాన్ని అడ్డం పెట్టుకుని దొడ్డిదారిలో తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకు సబబు? అయితే ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా, ఇదొక పెద్ద ప్రశ్న. ఈ బిల్లు పాస్ అవడానికి అవసరమైన మెజారిటీ ప్రభుత్వానికి లేదు. కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహిళల కొంగు చాటును దాచిపెట్టిన వాళ్ళ ఎజెండాని ముందుకు తీసుకొచ్చిన ఈ బిల్లుని పాస్ చేయడానికి ఈ ప్రభుత్వం ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకోసం ఎన్ని ట్రిక్కులైనా ప్లే చేస్తుంది. బహుశా ఆల్రెడీ దానికి అవసరమైన రంగం సిద్ధం చేసుకునే వచ్చి ఉంటారు. అందుకే ప్రత్యేకమైన సమావేశాలు 18 గంటల పాటు ప్రసంగాలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి వాళ్ళు దీన్ని ఎలాగైనా పాస్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఇలా పాస్ చేసే ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. కోర్స్ వాళ్ళు రాజకీయంగా అదే పార్టీతో ఉన్నారు. ఉన్నంత మాత్రాన ఆల్రెడీ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ దీనికి సపోర్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సరే, మనకు మరొక పార్టీ వైసీపీ సంగతి తెలిసిందే. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పార్టీ కూడా దీనికి అనుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు, తెలంగాణ తీసుకుంటే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దాదాపుగా అన్ని చోట్ల కూడా ఇదే వ్యతిరేకత ఉంది. కానీ అనుకూలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు దక్షిణాదిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వైసీపీ పార్టీ. ఈ బిల్లు కానీ వీళ్ళ మద్దతుతో పాస్ అయితే చరిత్రలో వీళ్ళు దక్షిణాదికి ద్రోహం చేసిన పార్టీలుగా మిగిలిపోతారనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, మహిళల భుజం మీద తుపాకీ పెట్టి దక్షిణాదిని దెబ్బతీయటానికి ఒక కుట్ర జరుగుతుంది అన్న స్టేట్మెంట్లో వాస్తవం ఉందా లేదా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.